హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. ఈరోజు వచ్చి క్రిస్మస్ కోసమని స్పెషల్గా నేను మా తమ్ముడి కోసం పలావ్ అండ్ గోంగూర పచ్చడి, గుంటూరు మటన్ కుర్మా చేశాను. చూడండి అది ఎలాగన్నది. ఫస్ట్ మనం గోంగూర పచ్చడి చేద్దాం. గుంటూరులో ఇది పలావ్కి, బిర్యానీకి ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం గోంగూర వచ్చి బాగా నూనె కొంచెం వేసుకొని వేపుకోవాలి. దాంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా అవి కూడా వేసి ఉడకపెట్టుకుందాము. ఇది బాగా వాటర్ డ్రై అయిపోవాలి. కొంచెం అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, ఉప్పు, అంతే. ఇంక ఇది వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం రోట్లో నూరుకుందాం. దానికి కావాల్సింది చిన్నులపై ఉడకబెట్టుకున్న గోంగూర పచ్చడి రోట్లో వేసుకొని దంచుకుందాము. అప్పుడే టేస్ట్ వచ్చిందండి. మిక్సీలో వేస్తే మనకు ఆ టేస్ట్ రాదు. ఇది కొంతమంది తిరగమాత పెట్టరు, కానీ నేను తిరగమాత పెట్టుకుంటున్నాను. తిరగమాతకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ కూర చేద్దాము. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి కుక్కర్లో బాగా మటన్ వాష్ చేసుకోవాలి. కుక్కర్లో వేసేటప్పుడు పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, 1 గ్లాస్ వాటర్, గరం మసాలా. ఇక ఇది విజిల్ పెట్టేయడమే. 5 విజిల్ దాకా పెట్టండి. ఇంకా పక్కన వచ్చేసి బాండి పెట్టుకుందాము. పీనట్ ఆయిలే నేను వాడేది. శనక్కాయల నూనె బాగుంటుంది ఇలాంటి కూరలకి. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం లవంగాలు, సోంపు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు. నెక్స్ట్ మిక్సీకి కావాల్సిన మసాలా, లవంగం, జింజర్ అండ్ గార్లిక్, గసగస, డ్రై కోకోనట్ పౌడర్. మీరు పచ్చిదుండా కూడా వాడుకోవచ్చు. నా దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. ధనియా. ఇది మిక్సీ పట్టేయడమే. ఇంకా కుక్కర్ రెడీ అయ్యింది. ఉడికింది చూసారా, 75% ఉడికింది కుక్కర్లోనే. సో మనము బాండీలో వేసాం కదా, అది ఉడికి పట్టిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా మటన్ ఉడికిచ్చేటప్పుడు కుక్కర్లో. ఇప్పుడు మళ్ళా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం,
కొత్తిమీర యాడ్. అంతేనండి, సింపుల్గా మటన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పలావ్. దానికి కావాల్సింది అల్లం, జింజర్ అండ్ గార్లిక్, పచ్చిమిర్చి. మనం బిర్యానీలు కానీ పలావ్ కానీ ఇలాగ పచ్చిమిరపకాయలు అల్లంతో పాటే మిక్సీ చేసుకున్నాం అనుకోండి, పలావ్ కానీ బిర్యానీ కానీ టేస్ట్ బాగుంటుంది. యాడ్ కర్డ్, బాండి పెట్టుకొని దాంట్లో గోల్డ్ విన్నర్ ఆయిల్, సాజీరానే చాలా టేస్ట్, తప్పకుండా వాడండి పలావ్ కానీ బిర్యానీ కానీ. ఆనియన్, ఈ పలావ్ వచ్చి ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళు చేసుకుంటారు. పలావ్కి వేయాల్సిన మసాలా దినుసులన్నీ వేసాను దీంట్లో. పట్టా, లవంగం, యాలక, జాజీరా అన్నీ వేసాను అనమాట. బిర్యానీ ఆకు అన్నీ, కొత్తిమీర, పుదీనాకు లైట్గానే. ఇది మీరు మధ్యాహ్నం చేసుకున్నారనుకోండి, నైట్ తింటే అంత బాగుంటుంది టేస్టీగా. చాలా రైస్ ఫ్లేవరు భలే రుచిగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. యాలక పౌడర్ కంపల్సరీ, యాలక పౌడర్ మిస్ అవ్వద్దండి, వెయ్యండి. ధనియా పౌడర్ అండ్ లైట్గా బిర్యానీ మసాలా, జీరా పౌడర్ కూడా లైట్గా. ఇది డ్రై అయ్యింది, ఫ్రై అయింది బాగా. సో నేను 5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, దానికి నేను 6 గ్లాసులు వాటర్ పోసాను. యాక్చువల్లీ ఏమైందంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను, కానీ ఇలాగేసినా కూడా టేస్ట్గానే ఉంటుంది. మీరు ముందే వేసుకున్నా కూడా బాగుంటుంది. రెండు ఈవెన్ ఒకటే అన్నమాట. నిమ్మకాయ, దీనికి టమోటాలు వాడరు. ఉడుకు పట్టింది. నేను వాడింది ఇక్కడ బిర్యానీ రైసు లేకపోతే చిట్టి ముత్యాలు అవన్నీ కాదు. నేను కర్నూలు సోనా మసూరి వాడాను. చాలా బాగుంటాయి ఆ బియ్యం, కర్నూలు బియ్యం. అంతేనండి, ఇక మూత పెట్టుకొని దమ్ కట్టేయడమే. చూసారా, కానీ ఫ్లేవర్ మటుకి భలే ఉంటుంది. మీరు ఇది ట్రై చేయండి. ఇది మా తమ్ముడు కోసం చేశాను, క్రిస్మస్కి వచ్చాడు కాబట్టి అమెరికా నుంచి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.